ఎందుకు ఈ సభ శాంక్టిటీ ఏంటి? గతంలో ఒక పత్రికలో కేవలం పెద్దల సభలో అనేటువంటి ఒక మాట వచ్చినందుకే ఆనాడు ఒక పత్రికాధిపతిని ఈ సభకి ఏ విధంగానైతే సమర్థ ఇష్యూ చేసి పిలిపించినటువంటి సందర్భం ఈ సభకు ఉంది. అటువంటి చరిత్ర ఉంది అధ్యక్ష ఈ సభకి. కానీ ఈరోజు ఒక గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ సభని ఒక ఇరానీ కేఫ్గా, ఇరానీ అడ్డగా మారింది, రియల్ ఎస్టేట్స్కి అడ్డ, బ్రోకర్లకి అడ్డాగా మారింది అనే విధంగా వ్యాఖ్యానించడం అనేటువంటి సిగ్గుచాటు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతకంటే సిగ్గుచాటు మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభకు రావాల్సిందే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభకు వచ్చి ఈ సభకు క్షమాపణ బేషరతుగా క్షమాపణ చెప్పేంత వరకు ఈ సభ నడిచేటువంటి అవకాశమే లేదు అధ్యక్ష. ఈ సభ దాంట్లో అర్థం లేనటువంటి అంశం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందిగా మా డిమాండ్ అధ్యక్ష. వినండి, నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వారి ఇంటర్వ్యూలో మాట్లాడినారో ఆ విషయం మీద గౌరవ సభ్యులు నాకు ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు నేను సెక్రటరీ గారికి పంపాను. ఎందుకంటే ప్రివిలేజ్ కమిటీ అధ్యక్షుడు వైస్ చైర్మన్ గారు కమిటీ పూర్తి స్థాయిలో ఇంకా ఏర్పడలేదు, దానికి ఇంకా 2 సభ్యులు ఏర్పడాలా. కాబట్టి ఆ కమిటీకి నేను దాన్ని గౌరవానికి మర్యాదకు సంబంధించినటువంటి విషయం సార్. ఇది మా అందరి సభకి గౌరవానికి మర్యాదకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఈ సభ మర్యాదనే లేకుండా, ఈ సభ గౌరవమే లేనటువంటి సందర్భంలో కమిటీ ఏం చెప్తుంది? గవర్నమెంట్ సైడ్కి వెళ్ళి తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రావాల్సిందే. కమిటీ అంటే ఏ ఫామ్లో రావాలనో ఆ ఫామ్లో వస్తే డెఫినెట్గా దేనిపైన మనం స్పందించవచ్చు. బట్ దిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రెండవది అధ్యక్ష సభ ఆర్డర్లు పెడితే అధ్యక్ష ఇది సభ్యత కాదు కదా. ఇది కూడా మరి మీరు కూడా మీరు మాట్లాడుతూ అధ్యక్ష సభ్యులు మాట్లాడుతున్నారు కమిటీ లేని గిమిటీ లేదని. కమిటీ లేని గిమిటీ మాట్లాడితే ఆ చట్టం ప్రకారమే మీరు సభ్యులయ్యారు. కమిటీ లేని అని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? రెండవది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే రాష్ట్రంలో తిరిగి ప్రజల మద్దతుతోటే వారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలి చాలా మంది ఉన్నారు. ఇంతకంటే మాట్లాడాలి చాలా ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. సభను 10 నిమిషాలు వాయిదా వేయడం అయింది.